తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీక్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో కూడా ఆయన చిత్రాలకు మంచి క్రేజ్ మార్కెట్ ఉంది. కథల ఎంపికలో కార్తీక్ మంచి టేస్ట్ ఉంది. తాజాగా ఆయన నటించిన చిత్రం సత్యం సుందరం తెలుగులో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 96 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫేమ్ ప్రేమ్ కుమార్ నవలగా రాసుకున్న కథను సత్యం సుందరం సినిమాగా తెరకెక్కించారు. బంధాలు భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ వీడియోలో అయితే చూద్దాం. సత్యం తన కుటుంబం ఉద్దండరాయునిపాలెం తరతరాలుగా వస్తున్న ఇంట్లో నివసిస్తుంటారు. బంధువుల వల్ల ఆస్తి తగాలతో సత్యమూర్తి అరవింద స్వామి, ఆయన తండ్రి రామలింగం జయప్రకాష్ 3 తరాలు నివసిస్తున్న ఇంటిని కోల్పోతారు. ఇక ఆ గ్రామంలో ఉండటం ఇష్టం లేక వైజాగ్ వెళ్లి స్థిరపడతారు. దాదాపు 20 ఏళ్ల సొంతూరికి బంధువులకు దూరంగా ఉంటారు సత్యం. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నాన్న కుమార్తె భువన స్వాతి కొండే వివాహానికి వెళ్తారు. అక్కడ బావ అంటూ ఎంతో ఆప్యాయంగా తను పరిచయం చేసుకుంటాడు ఓ వ్యక్తి కార్తీ. సత్యమూర్తి చుట్టూనే తిరుగుతుంటాడు. చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్తుంటాడు. బంకమట్టిలా వదలకుండా సత్యంతో మాట్లాడుతూనే ఉంటాడు. సత్యానికి మాత్రం తనను బావ అని పిలుస్తున్నా అతనెవరో తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నించినా ఫలించదు. అతని పేరు కూడా తెలియదు. బస్ మిస్ కావడంతో ఒకరోజు అతని ఇంట్లోనే ఉంటాడు సత్యం. అతని ప్రేమకు ఫిదా అయిపోతాడు. అసలు సత్యమూర్తిని బావ అంటున్న వ్యక్తి పేరు ఏమిటి? అతని జీవితంలో సత్యమూర్తి వల్ల వచ్చిన మార్పులేమిటి? సత్యమూర్తికి అతనేం అవుతాడు అన్నది కథ. ఈ కథలో కమర్షియల్ హంగులు లేవు. 4 పాటలు, ఫైట్లు, రొమాన్స్, గ్లామర్ కూడా లేదు. సింపుల్ కథ మాత్రమే ఉంటుంది. కానీ తెరపై కనిపించిన ప్రతి పాత్ర ప్రాధాన్యం ఉంది. ఇలా వచ్చి అలా వెళ్లే సన్నివేశాలు అసలే లేవు. కథా పాత్రలు చిత్రీకరణ విషయంలో దర్శకుడు తీసుకున్న మొదటి జాగ్రత్త అది. ఇందులో కనిపించే ప్రతి పాత్ర తెరపై తమను తాము చూసుకుంటారు అనే భావన కలిగించేలా తెరకెక్కించారు. సినిమా ప్రారంభ సన్నివేశం సొంత ఊరిని ఉన్న ఇంటిని వదిలి వెళ్ళలేక ఓ కుర్రోడు కన్నీరు మున్నీరు అవుతుంటే అతడి పాత్రతో మనం ప్రయాణిస్తాం. అతని భావోద్వేగం మనది అని భావిస్తాం. అన్ని సినిమాల్లో కథ ఏంటనేది మాటల్లోనూ రాతపూర్వకంగానూ చెప్పలేం. వాటిని చూసి ఆస్వాదించాలంతే. అలాంటిదే సత్యం సుందరం. ఆస్తి తగాదాలు, కుటుంబాలు విడిపోవడం, దగ్గర వారికి దూరంగా ఉండడం అనేది కొత్త పాయింట్ ఏమీ కాదు. కానీ ఆ కథను ప్రేక్షకులు అంగీకరించేలా ఎలా ప్రజెంట్ చేశామన్నది ముఖ్యం. ఈ చిత్రం విషయంలో దర్శకుడు అదే చేశాడు. తను నమ్ముకున్న వినోదం, భావోద్వేగాలను తెరపై చూపిస్తూ దాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా చేశాడు. మనల్ని మనం గుర్తు చేసుకునేలా ముందు మెదిలేలా చేశాడు. అంతకు మించి కొన్ని సన్నివేశాల్లో కంటికి తెలియకుండానే కళ్ళు చెమార్చేలా చేశాడు. సొంత ఊర్లో 2 పెద్ద ఇల్లు, ఓ పెళ్లి మండపం, వాగు, ఇంటి వెనుక పెరడు, ఓ 10 పాత్రలు, ఇవే ఈ సినిమా ఎక్కువగా కనిపించింది. కమర్షియల్ హంగులు లేవు. సందర్భసానంగా సాగే పాటలు తప్ప గ్లామర్ పాటలకు ఇవ్వలేదు. ఫైట్స్ కి అసలు తావే లేదు. ఏ మాత్రం కమర్షియల్ కోణం లేని మట్టి సినిమా ఇది. బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ. ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.